అంగస్తంభన సమస్య లేదా ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ అనేది మగవాళ్ళు కామన్గా ఎదుర్కొనే సెక్షువల్ సమస్య. అయితే అసలు ఈ అంగస్తంభన సమస్య అంటే ఏమిటి అండ్ ఈ అంగస్తంభన సమస్య లేదా ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ వల్ల సెక్షువల్గా ఏ విధంగా మగవాళ్ళు ఇబ్బందులు ఎదుర్కొంటారు అనేది ఈ వీడియోలో నేను డీటెయిల్గా చెప్తాను. నా పేరు డాక్టర్ క్రాంతి కుమార్ రెడ్డి, కన్సల్టెంట్ ఆండ్రాలజిస్ట్, జే ఆండ్రాలజీ అండ్ మెన్స్ హెల్త్. మాకు విజయవాడ, వైజాగ్, రాజమండ్రి, నెల్లూరు మరియు కర్నూలులో బ్రాంచెస్ ఉన్నాయి. నేను మగవాళ్ళలో ఎటువంటి సెక్షువల్ సమస్యలు ఉన్నా, ముఖ్యంగా అంగస్తంభన, సిగస్లో ఉన్న సెక్షువల్ ప్రాబ్లమ్స్కి నేను ట్రీట్మెంట్ చేస్తాను. ముందుగా అంగస్తంభన సమస్య లేదా ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ అంటే ఎప్పుడైతే మగవాళ్ళు సెక్షువల్ ఫీలింగ్స్ వస్తాయో, లేకపోతే సెక్స్ చేయాలనుకుంటారో లేదా సెక్స్ చేస్తున్నారో అప్పుడు పెన్నిస్ కంప్లీట్గా బ్లడ్స్తో నిండిపోయి పెన్నిస్కి బ్లడ్ సప్లై పెరిగి పెన్నిస్ పెద్దగా అయ్యి గట్టిగా అయ్యిద్ది. అండ్ ఇన్సర్ట్ చేయడానికి ట్రై చేస్తున్నప్పుడు పెన్నిస్ ఫ్రీగా వెజైనాలోకి వెళ్ళిపోయి సెమెన్ అవుట్ అయ్యేదాకా ఇట్లా స్ట్రోక్ చేయటాన్ని నార్మల్ సెక్స్ అంటారు. సో ఒక సెక్షువల్ సైకిల్ అంటే ఫస్ట్ సెక్షువల్గా డిజైర్ రావాలి, సెక్స్ చేయాలన్న కోరిక రావాలి. వన్స్ ఆ కోరిక వచ్చిన తర్వాత పెన్నిస్కి బ్లడ్ సప్లై పెరిగి పెన్నిస్ పెద్దగా అయింది, ప్లస్ హార్డ్గా అయింది, స్టిఫ్గా అయింది అనమాట. పెన్నిస్ వెజైనాలోకి ఇన్సర్ట్ చేసి సెమెన్ అవుట్ అయ్యేదాకా ఇట్లా స్ట్రోక్ చేయటం ఇది నార్మల్ సెక్షువల్ సైకిల్. అయితే ఈ అంగస్తంభన సమస్య లేదా ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ అండ్ సెక్షువల్ ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు చాలామందిలో వచ్చే ప్రాబ్లం ఏంటి అని అంటే సెక్షువల్గా డిజైర్ వచ్చింది, సెక్స్ చేయాలన్న కోరిక వచ్చింది, కానీ పెన్నిస్ జస్ట్ సైజ్ పెరిగిద్ది, అంతేగాని స్టిఫ్నెస్ రాదు. పెన్నిస్ నార్మల్గా ఉన్న పెన్నిస్ సైజు కన్నా కొంత సైజ్ పెరిగిద్దిలే కానీ మెత్తగానే ఉంటుంది. పెన్నిస్ ఇన్సర్ట్ చేయడానికి ట్రై చేస్తుంటే బెండ్ అయిపోతూ ఉంటుంది. ఆ ప్రాబ్లమ్ని ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ అంటారు. కొన్నిసార్లు సెక్స్ చేసేటప్పుడు స్టార్టింగ్లో పెన్నిస్ గట్టిగా అయింది, ఫుల్ హార్డ్నెస్, స్టిఫ్నెస్ వచ్చింది, ఇన్సర్ట్ చేస్తారు, కానీ సెక్స్ చేస్తున్నప్పుడు సడన్గా మధ్యలో మెత్తగా అయిపోయింది అనమాట. ఎవరిలో అయితే సెక్స్ చేద్దాము అనుకున్నప్పుడు అంగం పూర్తిగా గట్టిపడకపోయినా, లేదు అని అంటే అంగం గట్టిపడి సెక్స్ చేస్తున్నప్పుడు మధ్యలో మెత్తగా అయిపోయి చివరిదాకా ఆ స్టిఫ్నెస్ మెయింటైన్ అవ్వకపోయినా దాన్నే అంగస్తంభన సమస్య లేదా ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ ప్రాబ్లం అంటారు. ఇది మగవాళ్ళు కామన్గా ఎదుర్కొనే సెక్షువల్ ప్రాబ్లం. ఇది అన్ని ఏజ్ గ్రూపుల్లోనూ ఉంటుంది. ఆల్మోస్ట్ 25 ఇయర్స్ నుంచి 65 ఇయర్స్ దాకా చాలామంది మగవాళ్ళలో ఉండే కామన్ సెక్షువల్ ప్రాబ్లం. అయితే ఈ అంగస్తంభన సమస్య లేదా ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ ప్రాబ్లమ్ని ఎర్లీ స్టేజెస్లోనే గుర్తించడం ఎలా, స్టార్టింగ్ స్టేజెస్లోనే ఈ ప్రాబ్లమ్ను గుర్తించడం ఎలా అంటే ఈ ప్రాబ్లం స్టార్ట్ అయిన వాళ్ళలో చాలామందిలో ఫస్ట్ కనపడే ఒక లక్షణం ఏమిటి అని అంటే వాళ్ళకి సెక్షువల్గా డిజైర్ తగ్గిపోయింది, సెక్స్ చేయాలి అన్న కోరిక బాగా తగ్గిపోయింది అనమాట. ఎప్పుడో అంతకుముందు వారానికి 3-4 సార్లు సెక్షువల్గా కలిసేవాళ్ళు కూడా స్లోగా 10 రోజులకు ఒకసారి లేకపోతే 15 రోజులకు ఒకసారి సెక్షువల్గా కలుస్తూ ఉంటారు. సో ఈ సెక్షువల్గా డిజైర్ తగ్గిపోయింది, సెక్స్ కోరిక అనేది తగ్గిపోయింది. అది ఫస్ట్ ప్రాబ్లము. అండ్ సెకండ్ ప్రాబ్లం వచ్చేసి సెక్స్ చేస్తున్నప్పుడు ఆ పెన్నిస్ మెత్తగా అయిపోయి మధ్యలో మెత్తగా అయిపోవటము, లేదనంటే స్టార్టింగ్లోనే గట్టిపడకపోవటము, అది సెకండ్ రీజన్. అండ్ ఇంకొకటి వచ్చేసి సెమెన్ అవుట్ అయినప్పుడు నార్మల్గా ఎవరికైనా సరే సెక్స్లో చాలా హ్యాపీనెస్, ప్లెజర్ వస్తుంది. కానీ ఈ ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ ప్రాబ్లం స్టార్టింగ్ స్టేజెస్లో ఉన్న వాళ్ళకి సెమెన్ అవుట్ అయినప్పుడు ఆ హ్యాపీనెస్ అనేది తగ్గిపోయింది, అంతకుముందు ఉన్నంత హ్యాపీనెస్ అనేది ఉండదు. దాంతోపాటు ఎర్లీ మార్నింగ్ ఎరెక్షన్స్ ఎవరైనా మగవాళ్ళకి జనరల్గా వారానికి మినిమమ్ వీక్లీ ఒక 2 టైమ్సో 3 టైమ్సో ఎర్లీ మార్నింగ్ ఎరెక్షన్స్ వస్తాయి. ఆ ఎర్లీ మార్నింగ్ ఎరెక్షన్స్ కూడా తగ్గిపోతాయి. అండ్ ఫోర్త్ సిమ్టమ్స్ వచ్చేసి సెమెన్ వాల్యూమ్, వీర్యము అంతకుముందు వచ్చేదానికన్నా వీర్యం చాలా తక్కువగా, పల్చగాను, వాటర్ లాగా వస్తుంది. ఇవి కామన్గా కనపడే లక్షణాలు. సెక్షువల్గా కోరికలు తగ్గిపోవటము, సెక్షువల్గా వారానికి 2-3 సార్లు కలిసేవాళ్ళు 10 రోజులకు ఒకసారి, 15 రోజులకు ఒకసారి సెక్షువల్గా కలుస్తూ ఉంటారు. ఎర్లీ మార్నింగ్ ఎరెక్షన్స్ ఉండవు, సెమెన్ వాల్యూమ్ బాగా తగ్గిపోయిద్ది, అండ్ సెమెన్ అవుట్ అయినప్పుడు వచ్చే ఆ హ్యాపీనెస్ అది కూడా బాగా తగ్గిపోయిద్ది. అండ్ దాంతోపాటు కొంతమందిలో ఈ ప్రెమెచ్యూర్ ఎజాక్యులేషన్ అంటే సెక్స్ చేస్తున్నప్పుడు సెమెన్ అనేది చాలా తొందరగా అవుట్ అయిపోయింది. అండ్ దాంతోపాటు కొంతమందిలో సెమెన్ అవుట్ అయినా అసలు హ్యాపీనెస్ అనేది రాదనమాట. ఈ లక్షణాలన్నీ ఈ ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ ప్రాబ్లం ఉన్నప్పుడు స్టార్టింగ్లో కనపడే లక్షణాలు. ఎవరైనా సరే సెక్షువల్గా ఈ అంగం గట్టిపడక నేను చెప్పిన ఈ లక్షణాలు గమనిస్తున్నట్లయితే అంగం సెక్స్ చేస్తున్నప్పుడు మధ్యలో మెత్తగా అయిపోవటము, లేకపోతే ఎర్లీ మార్నింగ్ ఎరెక్షన్స్, పొద్దున్నే లేచినప్పటికీ అంగం గట్టిగా ఉండకపోవటము, సెమెన్ అవుట్ అయినప్పుడు పెద్ద హ్యాపీనెస్ లేకపోవటము, సెమెన్ వాల్యూమ్ వీర్యం చాలా తక్కువగా రావటము, లేకపోతే సెక్షువల్గా అంతకుముందు వారానికి 3-4 సార్లు కలిసేవాళ్ళు స్లోగా 10 రోజులకు ఒకసారి, 15 రోజులకు ఒకసారి సెక్షువల్గా కలుస్తున్నారు అని అంటే మీకు ఈ ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ ప్రాబ్లం అనేది స్టార్టింగ్ స్టేజెస్లో ఉంది అని అర్థము. సో ఎవరైతే ఈ లక్షణాలు గమనిస్తున్నారో మీ ప్రాబ్లంకి ఎంత తొందరగా ఐడెంటిఫై చేసి ట్రీట్మెంట్ చేయించుకుంటే సెక్షువల్గా మీ లైఫ్ని అంత హ్యాపీగా ఎంజాయ్ చేయవచ్చు.
మాకు విజయవాడ, వైజాగ్, రాజమండ్రి, నెల్లూరు మరియు కర్నూలులో బ్రాంచెస్ ఉన్నాయి. ఎవరైనా సరే సెక్షువల్గా నేను చెప్పిన ఈ ఇబ్బందిని ఎదుర్కొన్నట్లయితే ఒకసారి మా హాస్పిటల్ నెంబర్కి కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకొని వచ్చి కన్సల్ట్ అవ్వండి. మీకు సెక్షువల్గా ఎటువంటి సమస్యలు ఉన్నా 100% దాని సొల్యూషన్ చెప్పడం అనేది జరుగుతుంది. థ్యాంక్ యూ.